మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు అయితే ప్రారంభం కావడం జరిగింది. ఇందులో భాగంగానే మనం నిజామాబాద్ జిల్లాకి సంబంధించి డిచ్పల్లిలో ఉన్నాము. ఏదైతే జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉన్నామో ఇక్కడ చాలామంది 10వ తరగతి స్టూడెంట్స్ పరీక్ష రాసి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఎట్లా వచ్చింది ఎగ్జామ్ పేపర్? ఎట్లా ఉంది? చాలా ఈజీ ఉంది. ఈజీ ఉంది పేపర్. మీరు మీ పేరు? అంజుమ్నాస్. ఓకే. ఈజీ పేపర్ ఈజీగా వచ్చింది. ఎగ్జామ్ మంచిగా రాసినాం, అన్ని ఆన్సర్స్కి అటెంప్ట్ చేసినాం. మంచిగా అనిపించింది. ఎంత భయపడుకుంటా పోతే అంత ఈజీగా వచ్చింది పేపర్. అంటే ఎంత భయపడుకుంటా పోయినా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఈజీ వచ్చిందని చెప్పేసి అంటున్నారు స్టూడెంట్స్. మీ పేరు ఏం పేరమ్మా? ఎవ్లిన్. ఎట్లా ఉంది పేపర్? ఎట్లా ఈజీ వచ్చింది. ఓకే. చాలా మంది స్టూడెంట్స్ భయపడుతున్నారు ఇవాళ. అంటే నిన్న చూస్తే చాలా మంది కొంతమంది స్కూల్ బిల్డింగ్ నుంచి కింద పడిపోయిన సంఘటన మనకి కనిపిస్తూ ఉంది నిజామాబాద్లో. మీ స్టూడెంట్స్కి ఏం చెప్తారు మీరు? భయం, మేము కూడా పడి వెళ్ళినాము కానీ పేపర్ చూసేసరికి ఈజీ ఉంది. ఇట్లాంటివి చెయ్యొద్దు, ఇక బిల్డింగ్ నుంచి పడిపోవడం అవన్నీ చెయ్యొద్దు. ఏదైనా అటెంప్ట్ చేసిన తర్వాతనే మనకు అర్థమవుతుంది కాబట్టి భయపడొద్దు. మేము కూడా భయపడ్డాము, పేపర్ చూసేసరికి ఈజీ ఉంది. ఎందుకు భయపడ్డారు అంటే 1 year నుంచి చదువుతున్నారు, మరి ఎందుకు భయపడుతున్నారు? అంటే టఫ్ ఇస్తారు కదా పేపర్స్ అనేది. ఒకవేళ టఫ్ ఇస్తే మేము ఏం రాయగలుగుతామని భయపడ్డాం, కానీ పేపర్ చూసేసరికి రాసేసినాం మేము. నువ్వు భయపడ్డావా? అంటే వచ్చే ముందు అసలు ఏంది ప్రిపరేషన్ ఎట్లా చేసారు? మరి ప్రిపరేషన్ బాగానే చేయించారు, స్కూల్ వాళ్ళు కూడా చాలా మంచిగా చేయించారు. ప్రిపరేషన్ మంచిగా రాసినాం. అసలు నాకైతే ఏం భయం లేదు. వెళ్ళినాం, రాసినాం, వచ్చినాం. కాన్ఫిడెన్స్ ఉంది వస్తాయని. అంటే 10th క్లాస్ స్టూడెంట్స్ చాలా మంది భయపడి అన్ని ఇన్సిడెంట్ అంటే కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నారు. భయపడి బిల్డింగ్ నుంచి దుంకడం కానీ సూసైడ్స్ ఇట్లా చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారంటే ఫస్ట్ ఏదైనా చేస్తేనే మనకు తెలుస్తుంది అది ఎట్లుందని. సో ఫస్ట్ వీ షుడ్ అటెంప్ట్, దెన్ వీ షుడ్ డూ వాట్ వీ వాంట్. దట్స్ ఇట్. మొత్తం ఎంతమంది ఉన్నారు మీ స్కూల్ నుంచి? ఇక్కడ అంటే మేబీ 19 members ఉన్నారు. ఎక్కడ మీ స్కూల్? ఎక్కడ? క్యాంప్, పోలీస్ క్యాంప్. ఎట్లా వచ్చారు మరి? మార్నింగ్ ఏ టైంలో వచ్చారు? మార్నింగ్ వచ్చిన తర్వాత హాల్ టికెట్స్ ఎట్లా అంటే తీసుకున్నాం? అన్ని 7:45కి వచ్చి కలెక్ట్ చేసినాం. మేడం కొంచెం బ్లెస్సింగ్స్ ఇచ్చింది, మరి సార్ మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. బస్ నుంచి వచ్చినాం, రాసినాం. నెక్స్ట్ ఏ ఎగ్జామ్ ఉంది? నెక్స్ట్ హిందీ ఎగ్జామ్. ఎట్లా ఫుల్ ప్రిపేర్డా లేకపోతే భయపడేది ఏమన్నా ఉందా? ఏం లేదు, ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ చూసినాక ఏం లేదు. చాలా మంది స్టూడెంట్స్తో పాటు వాళ్ళని పికప్ చేసుకోవడానికి పేరెంట్స్ కూడా వచ్చారు. వారితో ఒకసారి మాట్లాడదాము. 10th ఎగ్జామ్స్ అనగానే, ఇంటర్ ఎగ్జామ్స్ అనగానే, అంటే ప్రతి విషయంలో మాట్లాడుకుంటే ఎగ్జామ్స్ అనగానే భయపడిపోతున్నారు చిన్నపిల్లలు. అంటే మీ నుంచి ఎలాంటి సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నారు పిల్లలకి? కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం. అంటే నిన్న కూడా బాన్స్వాడలో ఒక అమ్మాయి స్కూల్ బిల్డింగ్ నుంచి పడి కాలు విరిగిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పేరెంట్స్ తరఫు నుంచి? ఓకే. అయితే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే పిల్లలు అనేది ఫస్ట్ భయపడకూడదు. ఎందుకంటే పేపరు అనేది అయ్యో టఫ్ వస్తుంది, అది నేను రాయలేను, చదవలేను, తర్వాత పేరెంట్స్ నాకు మార్కులు తక్కువ వస్తే పేరెంట్స్ నన్ను ఏమంటారో అనే ఫీలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆలే వాళ్ళు ఫీల్ చేసుకుంటున్నారు మైండ్లో. దాని పరంగానే వాళ్ళు రాంగ్ డిసిజన్ తీసుకొని, రాంగ్ స్టెప్ తీసుకొని ఇలాంటి ఆకతాయిలు పాల్పడుతున్నారు అన్నట్టు. సో నా ఉద్దేశం ఏంటంటే అలాంటి ఏం తీసుకోవద్దు. ఎగ్జామ్ అనేది ధైర్యంగా అనేది తీసుకొని రాసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఎగ్జామ్ అనేసరికి వాళ్ళ లైఫ్ కంప్లీట్ కాలేదు కదా. ఫెయిల్ అయినంత మాత్రం లైఫ్ అయితే ఈడికే పోలీస్ స్టాప్ అనేది లేదు. కాబట్టి ముందుకు ధైర్యంగా వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తే తర్వాత ఒక సబ్జెక్టు పోయినా కూడా నెక్స్ట్ మనకు ఛాన్స్ ఉంటుంది కదా. ఆ ఎగ్జామ్స్ కంటిన్యూ చేసేసి మళ్ళీ సప్లిమెంటరీ రాసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ ఇలాంటి బ్యాడ్ డిసిజన్ తీసుకొని ఆత్మహత్యలు చేసుకోవడం అలాంటివి చేసుకోవద్దని ఉద్దేశం. అంటే ఇదంతా ఒక రూట్ అయితే చాలామంది ఎగ్జామ్స్ రాసిన తర్వాత కూడా మార్క్స్ అనేవి తక్కువ వచ్చినాయి అని చెప్పేసి కూడా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఓకే, రైట్. మార్క్స్ అనేది మీరు రాసిన దాని ప్రకారమే మార్క్స్ అనేది జరుగుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కానీ మార్క్స్ తక్కువ వచ్చినాయని ఏదో భయాందోళనకు లోనైపోయి అట్లాంటి రాంగ్ డిసిజన్ తీసుకోవద్దు. ఓకే, 10th క్లాస్లో మార్క్స్ తక్కువ వచ్చినంత మాత్రాన్ని ఫెయిల్యూర్ అయితే కాదు కదా. ఓకే, లాస్ట్ బార్డర్ మీద పాస్ అయిన వాడు కూడా ఆడు కాలేజ్ చేస్తాడు కదా. ఒకవేళ కాలేజ్లో మార్క్స్ తక్కువ అయితే మళ్ళీ రాసుకోవచ్చు కదా. మళ్ళీ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కదా. ఇంటర్లో ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాసుకొని మార్క్స్ కవర్ చేసుకోవచ్చు కదా. ఇది నా ఉద్దేశం. అది
మనతో మరికొందరు పేరెంట్స్ కూడా వచ్చినారు, ఒకసారి వారితో మాట్లాడదాము. అమ్మ చెప్పండి, అంటే మీరు పిల్లల దగ్గరకు వస్తున్నారు, ఎగ్జామ్స్ ఎట్లా రాసిర్రు అని చెప్పేసి ఏమైనా అడిగిరా? అడిగినాం సార్, అడిగాము. పిల్లలందరూ అయితే బాగానే రాసాము, 10కి 10 అనే చెప్పేసి చెప్తున్నారు ఈ రోజుకి మట్టుకి. వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ టెన్షన్ చూడలేకపోయినాం మేము మార్నింగ్, కానీ వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళందరూ మ్యాక్సిమం అన్నీ అటెంప్ట్ చేశారంట, ఏది కూడా వదలలేదనే చెప్తున్నారు. పేపర్ అయితే ఈజీగా ఉందని చెప్తున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సార్. అంటే మా స్టూడెంట్ గురించి మనం మేజర్గా మాట్లాడుకుంటే ఎగ్జామ్స్ రాయడం ఒక ఎత్తు, లాస్ట్కి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్క్స్ తక్కువ వచ్చినాయి అని చెప్పేసి, లేకపోతే మా ఫ్రెండ్కి ఎక్కువ వచ్చినాయి నాకు తక్కువ వచ్చినాయి అని చెప్పేసి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. పిల్లలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంది అసలు? ఎన్ని మార్క్స్ వచ్చినా అది మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచే వాళ్ళు చూసుకోగలగాలి, ఇంత వస్తే బాగుంటుంది అని చెప్పేసి చదవాలి. ఇక ఏదైతే ఏముంది సార్, వచ్చిన దానికి సంతోషపడాలి. ఇంకా మార్క్స్ వస్తేనే లైఫ్ ఉంటుంది, లేకపోతే లైఫ్ లేదు అనేది లేదు కదా. బార్డర్ మార్క్స్ వచ్చినా జీవితం ఏదో ఒక రకంగా సెట్ చేసుకునేటట్టు పిల్లలు ఆలోచన, మనం కూడా పేరెంట్స్ ఎట్లా ఉండాలంటే పర్లేదు బెట, ఎట్లా అయినా సరే ఫ్యూచర్ సెట్ చేసుకోవాలి అని చెప్పేసి ఉండాలి. లేదు ఇంతే రావాలి అంతే రావాలని మనం కూడా ఫోర్స్ చేయొద్దు పిల్లల్ని. వాళ్ళకి ఇష్టాలు అనేవి కొన్ని ఉంటాయి కదా సార్, వాళ్ళని కూడా చూసుకోవాలి, మనము సెట్ చేసుకోవాలి. పిల్లలు వాళ్ళ మైండ్ కూడా మా పేరెంట్స్ మమ్మల్ని చూసుకోగలుగుతారు ఏదైతే ఏముంది అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఉండాలి. కానీ వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకోవడం మాత్రం తప్పు, ఎందుకంటే వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని అన్నీ చేస్తాం సార్ పిల్లలకి. వాళ్ళ మీరు చెప్పే వే అంతా వేరే ఉంది, కానీ చాలామంది పేరెంట్స్ ఏం చెప్తున్నారు అంటే మేము ట్యూషన్స్కి పంపిస్తున్నాం, చదువుకుంటున్నారు, అయినా కూడా మార్క్స్ తక్కువ రావడం అనేది చాలా, అంటే కొంతమంది పేరెంట్స్ అయితే వాళ్ళని చాలా టార్చర్ చేస్తున్నారు. అంటే మాకు మార్క్స్ ఎందుకు వస్తలేవు అని చెప్పేసి అనగానే పిల్లలు పోయి ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాక ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. మెయిన్గా పేరెంట్స్కి మీరు ఏం చెప్తారమ్మా? పేరెంట్స్కి ఏం చెప్పాలి సార్, మనం బతికేదే వాళ్ళ కోసం, పిల్లల కోసం. వాళ్ళకి ఏదైతే ఏముంది సార్, వాళ్ళు చదువుకోవాలి. వాళ్ళకి రానప్పుడు మనం ఏం చేస్తాం, ఫోర్స్ చేయకూడదు సార్ పిల్లల మీద. మనం ఏ విధంగా కూడా ఫోర్స్ చేయకూడదు, వాళ్ళని ఫ్రీగా ఉంచితేనే వాళ్ళ మైండ్ ఫ్రీగా ఉండి చదువుకోగలుగుతారు. మా పేరెంట్స్ ఏదైనా మమ్మల్ని తీసుకోగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంచాలి. మనం వాళ్ళ మీద ఎక్కువ ఫోర్స్ చేస్తే మనమే వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం కదా సార్. రైట్. ఏదైతే తల్లిదండ్రులు కూడా వస్తున్నారు ఈ సెంటర్స్కి, వాళ్ళు కూడా 2000 సంవత్సరంలో ఏదైతే ఇదే సెంటర్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు అని చెప్పేసి కూడా మనకి పేరెంట్స్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా ఇదే సెంటర్లో ఎగ్జామ్ రాపిస్తూ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం, మొత్తం ఓవరాల్గా పేరెంట్స్తో వాళ్ళు ఎలా మాట్లాడతారు, అసలు ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నారు పిల్లలకి అనేది మాట్లాడి తెలుసుకుందాము. చాలామంది పిల్లలు భయపడుతూ ఉన్నారు, ఎగ్జామ్స్ అనగానే భయపడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు, ఎలాంటి ధైర్యం ఇస్తున్నారు? ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పిల్లలకు ఎవరైనా కానీ మీరు మెంటాలిటీ ఫిజికల్లీ బాగా చదువుకొని ప్రెషర్ లేకుండా నైట్ తొందరగా పడుకొని ఉదయం తొందరగా లేచి దానికి ప్రిపేర్ అవుతే బాగుంటుంది. మీరు ఎక్కువ మైండ్ టెన్షన్ తీసుకొని చేయాల్సిన పని ఏం లేదు. ఓన్లీ మీరు రాయడము, మంచి సంతోషంగా వాతావరణంలో ఉండి సంతోష వాతావరణంలో చదువుకొని తొందరగా నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి ముందు చదువుకున్న తర్వాత ప్రిపేర్ అయ్యి స్కూల్కి వస్తే బాగుంటుంది. మీరు కూడా ఇదే సెంటర్లో ఎగ్జామ్ రాసిర్రు అని చెప్పి చెప్తున్నారు, ఇప్పుడు మీ పాప కూడా ఇక్కడనే రాస్తున్నారు, ఎట్లా చూస్తారు? నాకు చాలా సంతోషం, ఎందుకంటే నేను 99-2000 బ్యాచ్ ఇక్కడే ఇదే సెంటర్లో రాశాను. ఇప్పుడు మా కూతురికి కూడా ఇదే సెంటర్ రావడం నాకు తెలిసిన రోజు నుంచి నాకు చాలా సంతోషం అనిపించింది. బెస్ట్ ఆఫ్ లక్ ఏంటంటే, నేను ఇక్కడ అప్పుడు 20 days ఇదే విలేజ్లో ఉండి ఇక్కడే ఉండి అప్పుడు రాసేవాళ్ళం 99-2000లో. అప్పుడు ఇంత స్పెషలిస్ట్ లేకుండేది. ఇప్పుడు మా కూతురికి కూడా ఇలాగే ఇక్కడ ఇదే సెంటర్ రావడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఏం చేస్తుంటారు మేజర్గా? నేను సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో హెడ్ కానిస్టేబుల్ అండి. ప్రస్తుతానికి నేను జార్ఖండ్లో ఉంటాను. పిల్లల కోసం ఎగ్జామ్ కోసం లీవ్ తీసుకొని రావడం జరిగింది. స్టూడెంట్స్ ఉన్నారు, ఎట్లా వచ్చిందమ్మా ఎగ్జామ్? ఎట్లా వచ్చింది? బాగా రాసినావా? మంచి రాసిన. ఓకే. నెక్స్ట్ ఎగ్జామ్ హిందీ, చాలా మంది భయపడుతున్నారు, నువ్వు ఎట్లా చెప్తావు దీనికి? ఏం భయం లేదు, ఎట్లా రాస్తే అట్లా రాస్తా. అంతేనా? ఏం చదువుకుంటే అది రాస్తా.